హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. ఫైనలీ 30 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ నిజం చెప్పాలంటే ఇదేం నా ఫస్ట్ డైట్ కాదు. నేను చాలా టైమ్స్ డైట్ చేశాను. 1 మీల్ ఏ డే చేసి తింటాను, కీటో డైట్ చేసి తింటాను, ఇంకా ఇట్లా బ్యాలెన్స్డ్ మీల్ కూడా చేసి ఉంటాను. చాలానే చేశాను. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కన్సిస్టెన్సీ అది లేకపోవటం వల్ల మధ్య మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వడం, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోవడం, మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం, ఇలా చాలా జరుగుతాయి. బట్ ఈసారి నేను చాలా టేక్అవుట్స్ తీసుకున్నానండి ఈ డయట్ నుంచి. మొదటిది, మనం ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే 30 డేస్గా నేను చేస్తూ ఉంటే మేబీ ఫస్ట్ 1 వీక్ మనకు ఏమైనా తింటే బాగుండు, బయటకు వెళ్తే బాగుండు అని అనిపించవచ్చు. 10 డేస్కంతా అది సెట్ అయిపోతుంది. ట్రస్ట్ మీ, మీకు నిజంగానే ఏమీ తినాలనిపించదు, బయటికి వెళ్ళాలనిపించదు, ఇంకా భయం పుడుతుంది. నాకైతే వన్ ఆఫ్ ద టైమ్స్లో బయటికి వెళ్తే బేకరీ షాప్స్ చూస్తే క్యాలరీస్ అంతా పైకి కనిపించేవన్నమాట. అంత భయపడిపోయాను నేను నిజంగా చెప్పాలంటే. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే, నేను వర్కౌట్స్ కూడా చేయడం వల్ల డయట్తో పాటు నేనేం వర్కౌట్స్ ఇప్పుడే స్టార్ట్ చేయలేదు, నేను 3 ఇయర్స్గా చేస్తున్నాను. చేయడం వల్ల ఏమైందంటే, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం వల్ల ప్రోటీన్, ఫైబర్ అన్నీ కరెక్ట్గా ఉండడం వల్ల బాడీలో మజిల్ మాస్ బాగా పెరిగిందండి. షేప్ కనిపిస్తోంది, చాలా బాగా అనిపించింది నాకు. అంటే 3 ఇయర్స్గా కనపడనివి మనకి ఇప్పుడు కనిపిస్తే చాలా ఫీలింగ్ ఉంటుంది కదండి. సో ఇంకా థర్డ్ వన్ ఏమంటే, మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ నిజం చాలా ఇంపార్టెంట్. అండ్ డిసిప్లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి 9కే తినేయడం, ఒకసారికి 12కి తినడం, ఒకసారి 2కి తినడం, ఇలా కాకుండా నేను మార్నింగ్స్ తినడం మానేసాను ఆ టైంలో. అండ్ నాకు అది హ్యాబిట్ ఎప్పటి నుంచో చేస్తున్నాను. సో నేను ఆఫ్టర్నూన్ తింటాను, ఈవినింగ్ తింటాను, అది మాత్రమే చేసేదాన్ని. ఇంకా రిజల్ట్స్ గురించి వస్తే, నేను నేను స్టార్ట్ చేసినప్పుడు డైట్ నియర్లీ 82 కేజెస్ ఉన్నానండి. 1 మంత్లో 4 కేజెస్ అంటే 78 సంథింగ్ వచ్చాను. నియర్లీ 4 కేజెస్ తగ్గాను. బట్ చాలామంది అనుకోవచ్చు, 1 మంత్ చేస్తే 4 కేజెసేనా, ఇంకా చాలామంది 6 కేజెస్ తగ్గారు, అలా తగ్గారు, ఇలా తగ్గారు. అది బాడీ టైప్ అండి, డిపెండ్స్ ఆన్ టైప్. అండ్ వన్ థింగ్ ఏమంటే, నేను ఎక్కడా కష్టపడలేదు. నేను హ్యాపీగా, మీరు నా 30 డేస్ వంటలు కానీ చూసారంటే వెరైటీస్ చేసుకొని తిన్నాను. నేను ఇంట్లో తిన్నట్లే మంచి ఫీల్ ఉంది. సో నాకేం కష్టం అనిపించలేదు. చాలామంది ఏం చేస్తారంటే, ఎక్స్ట్రీమ్కి లాగి ఏమీ తినకుండా వెయిట్ లాస్ రిజల్ట్స్ అయితే వస్తాయి, బట్ అదైతే మంచి రిజల్ట్స్ కాదు. హెయిర్ ఫాల్ జరగటం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో నేను అంత అందుకంటే నేను అవి కూడా చేసేసి అయిపోయింది. సో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళట్లేదు. నీ 4 కేజెస్ అనేది నాకు నిజంగానే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అండి. ఇట్లాంటి 4 కేజెస్ మేబీ నెక్స్ట్ 2 మంత్స్ చేసిన 12 కేజీ అనేది పెద్ద నెంబరే. ఫైనలీ నేను ఒక్క మాట అయితే చెప్తానండి, వెయిట్ లాస్ అనేది ఒక ప్రాజెక్ట్ కాదు. 30 డేస్ ప్రాజెక్ట్, 90 డేస్ ప్రాజెక్ట్. మనం 90 డేస్ ఛాలెంజ్ చేసిన, 6 మంత్స్ ఛాలెంజ్ చేసిన, వెయిట్ ఒక 10 కేజీ 12 కేజీ తగ్గినా కూడా నువ్వు ఆపేసి మళ్ళీ నీ నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయి మంచిగా తిని పెట్టారంటే, మళ్ళీ మనం అదే వెయిట్కి ఈజీగా 6 మంత్స్ కష్టపడి తగ్గింది 3 మంత్స్లోనే పెరిగిపోతాం. ఇదొక ప్రాజెక్ట్ అయితే కాదు, ఇదొక లైఫ్ స్టైల్. నేను చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లో. సో ఇప్పుడు నేను 30 డేస్ చేసిన దానివల్ల ఖచ్చితంగా నా లైఫ్ స్టైల్లో నేను కొన్ని మార్పులన్నా చేసుకోగలుగుతాను. సో నేను మీకేం చెప్తానంటే, నేను చేశానంటే మీరు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరు కూడా చిన్నగా మీ ఎక్స్టెంట్స్ చూడండి. మీరు ఎంతవరకు తినకుండా ఉండగలుగుతారు, ఎంతవరకు మనం ఆపుకోగలుగుతాం మన క్రేవింగ్స్ని, ఇలాంటివన్నీ మీ ఎక్స్ట్రీమ్స్ని ట్రై చేయండి. మీరు డైట్స్ ట్రై చేయండి, ఫుడ్ గురించి తెలుసుకోండి. ఎన్ని క్యాలరీస్, ఏది తింటే మంచిది, ఏది ప్రోటీన్, ఏది ఫైబరు, ఇలాంటివి చాలా తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. మనం అసలు ఏం తెలుసుకోకుండా జస్ట్ ప్లేట్లో అన్నం పప్పు వేసుకొని తినేసిన రోజులు చాలానే ఉంటాయి. కానీ అది కాదు. బ్యాలెన్స్డ్ మీల్, బ్యాలెన్స్డ్ ప్లేట్ చాలా చాలా ఇంపార్టెంట్. డైట్ మానేస్తున్నారా ఆఫ్టర్ 30 డేస్ అని అనుకోవచ్చు. లేదు, నేను డైట్ అయితే ఏం మానేయట్లేదు. బట్ నేను కొంచెం బయటికి రావాల్సి వచ్చింది ఒక 1 వీక్. సో ఆ బ్రేక్ పడుతుంది కదా, అందుకనేసి నేను అక్కడికి వీడియోస్ పోస్ట్ చేయడం మానేశాను. బట్ ఐ విల్ కంటిన్యూ మై సెల్ఫ్. బట్ వన్ డే మేబీ అది అగైన్ నేను స్టార్ట్ చేయొచ్చు. 30 డేస్ 60 డేస్ 90 డేస్ వాట్ ఎవర్, నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియోస్. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి, ఫీల్ ఫ్రీ టు డూ దాట్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. మేబీ విల్ కీప్ ఇన్ టచ్. మేబీ ఇంకోసారి చేయాలనిపించేమో. డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్.